సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. సో సార్ మాటల్లో విందాం. ఇది వాస్తవం, అవాస్తవం, అసలు ఏం జరిగింది, సార్కి ఏమనిపించిందని సార్ మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఒక 2 days నుంచి ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకోటంటే అల్లు అర్జున్ గారు మాట్లాడారు. ఇంకోటంటే ఏసీబీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని స్పందించడం జరిగింది. విజువల్స్ కూడా, సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా మొత్తం ఎండ్ టు ఎండ్ మీరు చూశారు. మీకు యాక్చువల్గా మీకు ఏమనిపించింది? ఒళ్ళిపోయి కాలం పోత్రం అని ఉంటాయి చూడండి, అవి సినిమా హీరోలకు ఉంటే తగ్గించుకోమని చెప్పాలి. అదే గౌరవ ఏసీపీ గారు కూడా అదే చెప్పారు, విష్ణు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అనుకోని సంఘటన ఏదైతే జరిగిందో అక్కడ ఆయన యొక్క ప్రవర్తన, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే చూడండి మూడో కంటికి తెలియదు అన్నట్టుగా, మన నటులం కాబట్టి దేనైనా నటించి వచ్చి ఏదైనా చేసి వచ్చి అన్న భ్రమలో ఉన్న అల్లు అర్జున్కి పొరలు విడిపోయి, ఎట్లా అంటే సినిమా ఆద్యంతం చూసే కార్యక్రమానికి సినిమా హీరోటిక్గా నేను పోలీసు వాళ్ళు వచ్చి చెప్పినా ఏం కాదు నేను చూస్తాను తర్వాత వెళ్తానని చెప్పిన ఉదంతం. తర్వాత ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ లీగల్ టీం అట వెళ్ళి చూడకూడదని చెప్పారట. మరి లీగల్ టీం అన్నీ చెప్పాలి కదా పనికొచ్చిన మాటలన్నీ. తర్వాత ఇంకోటి ఏంటంటే నీకు సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించి నీకు బెయిల్ ఇచ్చింది. అంటే పంచేంద్రియాలు మూసుకుని ఇంట్లో కూర్చోమని, అర్థమైందా? అంతేకాని చెలరేగిపోయి తిరిగి ముఖ్యమంత్రి గారికే కౌంటర్ ఇచ్చేంత స్థాయి, లేదంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కే కౌంటర్ ఇచ్చేంత స్థాయి వాళ్ళని బ్లేమ్ చేస్తామంటే బట్టలు ఓడదీసి నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత ప్రతిదానికి 25 లక్షలు మేము ఇచ్చేస్తాం, హాస్పిటల్ ఖర్చులు భరిస్తాం అని చెప్పిన దానికి గౌరవ కమిషనర్ గారు ఆనంద్ గారు కూడా డబ్బులు ఎవరికి అక్కర్లేదు, పైకి వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోండి, ప్రభుత్వం కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్ అని, హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా కాంపన్సేషన్స్ కానీ ప్రభుత్వం ఇస్తారని చెప్పి సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఇవ్వడం. దీంట్లో మీరు ఒకటి గమనించండి సార్. ఫస్ట్ థింగ్, ఏసీపీ గారు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి వాళ్ళకి జరిగిన సంఘటన వివరించే కార్యక్రమంలో ఒక పనికిమాలిన మేనేజర్ గారు ఆడికి ఎవడిచ్చాడు ఆ డిస్క్రిప్షన్. రెండోది ఆ దున్నపోతులు లాంటి బౌన్సర్లు పెట్టి నాకు కాశ్మీర్లో తప్ప ఎక్కడైనా నాకు నివసించే హక్కు రాజ్యాంగం కల్పిస్తే అరవడండి మమ్మల్ని తోయడానికి, అందరినీ ప్రజలు తోయడానికి, ఈవెన్ పోలీసులు కూడా వాడికి ఎవడిచ్చాడు ఆ బౌన్సర్ గారికి, ఆ దున్నపోతు గారికి ఇచ్చిన డిస్క్రిప్షన్స్ ఎవరిచ్చారు? ఇక్కడ ఆల్రెడీ ఈ మంచు కుటుంబం దిక్కుమాల బౌన్సర్లు గలాబాతో సస్తున్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు కదా. ఈ దరిద్రవంతుడికే కారణం వాళ్ళని తెలిసినప్పుడు 50 మందిని దొన్నపోతులు అట్లా తీసుకొచ్చి అందరిని చూసేసి వీళ్ళు పనులు కానిచ్చుకుంటారా? ఫస్ట్ థింగ్, పోలీసు రిజెక్ట్ చేసిన విషయం ఎందుకు మాట్లాడలేరు తెలుసా మీకు? ఆయన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి దండాలు పెట్టి వెళ్ళిన దానికి పోలీస్ రిజెక్టెడ్ నో అని. సార్ ఇక్కడ వాళ్ళు ఏ క్వశ్చన్ చేస్తున్నారంటే, అక్కడ పోలీసులు రిజెక్ట్ చేశారు కదా, సో గేట్లు ఎందుకు అక్కడే అల్లు అర్జున్ గారిని అక్కడే ఆపేయచ్చు కదా, ఎందుకు గేట్లు అన్ని తీశారు అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. చెప్తుంది అదే కదా సార్, దే హావ్ టేక్. సినిమాలో చూడండి పోలీస్ స్టేషన్ వెళ్తేనేమో ఇవన్నీ చూపిస్తుంటారు కదా, వాళ్ళు అలాంటి ఫాల్స్ ఇల్యూజన్ లో బతుకుతుంటారు సినిమా వాళ్ళు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇదే గౌరవ, అది అందుకే మీరు పూర్తిగా వినండి ఆద్యంతం. ఏసీపీ గారు లోపలికి వెళ్ళి చెప్తే ఆ మేనేజర్ ఎవడు ఉన్నాడు, ఆ మేనేజర్ ఆ దొన్నపోతూ అడ్డేశారట, ఆయన కూడా వెళ్ళనివ్వకుండా. తర్వాత డీసీపీ గారి కిందకు వచ్చి ఇంత జరుగుతుంటే ఏందా లోపల తమాషాలు చేస్తుంటారు ఇంటి బొమ్మలు అని చెప్పి గట్టి గసిరితేనట. ఏసీపీ గారు మళ్ళీ వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళి చెవిలో చెప్పారట, బాబు ఇలా ప్రాణ నష్టం జరిగింది వెళ్ళిపో బాబు అంటే, నేను సినిమా అంతా చూసి వెళ్తాను తగ్గేదే లేదని. సినిమా అయిన తర్వాత కూడా మళ్ళీ బయటికి ఓపెన్ టాప్ లోకి వచ్చి చేతిలో వేవ్ చేసుకుని వెళ్ళాడు. పొరపాటున రిటర్న్ లో కూడా అలా తొక్కేసినట్టు జరిగి ఇంకో ప్రాణం పోయింటే, ఆల్రెడీ ప్రాణం పోయిన దానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ సిపిఆర్ చేసి ఆ పిల్లాన్ని బతికించాడు. నేను ఆయన కోమాలోంచి ఆ చిన్నపిల్ల బయటకు వచ్చాడు. ఒక తల్లి ఒక కుటుంబానికి ఎలా దిక్సూచిలో ఉంటుందండి, అలాంటి తల్లే లేని కుటుంబం కింద ఆ చిన్నపిల్లలు ఆయన వాళ్ళ గురించి ఏదైనా కన్సర్న్ ఉందా? జగద్బాబు వెళ్ళాడు, బన్నీ వాస్కి చెప్పాను వెళ్ళాడు, ఉరవై వీరంతా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎవరు వెళ్ళమన్నాడు ఆఫ్టర్ రిజెక్టెడ్ బై ద రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్? రెండోది, నీకు ఆ విధంగా ఓపెన్ టాప్ లో వెళ్ళకూడదని చెప్తుండే కూడా నువ్వు ఏమవుతుందో చూద్దాం అనుకుంటే ప్రాణం పోయింది అక్కడ. నువ్వు సినిమాలో నటించే హీరోవి, బట్ నిజ జీవితంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న హీరో గౌరవ ముఖ్యమంత్రి గారు. నాకు తెలియక అడుగుతాను, వీళ్ళు అశ్విని దత్ ఒకడు, ఈ మురళీమోహనుడు ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఉన్నారు కదా ఏరియాలో, ఈ అశ్విని దత్ అలిగి నేను ఇంకా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు చేయను, హీరోలు అంటే ఇలా చేతులు కట్టుకుని వెళ్ళాలా అని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానం చేశారు కదా అప్పుడు. రమ్మని ఇప్పుడు రమ్మని మానవని ఎందుకు మాట్లాడారు ఇలాంటి విషయాల్లో? పోయే కదా ఎగేసుకుని సంఘీభావం ప్రకటించుకుంటావు. ఎందుకంటే మూలాలు ఇక్కడ కుబుషాలు కదిలిపోతాయి ఒక్కొక్కడికి, ఆస్తులు అవన్నీ సురక్షితంగా పెట్టుకుని గోపెట్టలో ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి ఏంటంటే నిన్న ఇంకోటి విష్ణు గారు ఏసీబీ గారు చాలా బ్రహ్మాండం మాట్లాడారు. లీజులు తీసుకుని సంవత్సరాల తరబడి మా ప్రజా ఆస్తుల మీద బతుకుతుంది వీళ్ళు. జూబ్లీ హిల్స్ లోను బంజారా హిల్స్ లో పద్మాల స్టూడియో ఏదండి, ఏది పద్మాల స్టూడియో రియల్ ఎస్టేట్లు చేసుకోవడానికి ఇస్తారు లీజులో. ఇవి వాస్తవాలు. వీళ్ళకి ఏంటంటే సార్ నేను మీకు జాగ్రత్తగా గమనించండి,
గతంలో వెంకన్న స్వామిని కూడా వెంకన్న చౌదరి చౌదరి. మావాడు వీళ్ళు బొరతిరుడు మాటలకి చంద్రబాబు గారు పిలిచి క్లాస్ పీకింది మర్చిపోయినట్టుకున్నారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేసుకున్నారు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే బెనిఫిట్స్ లేవు తొక్కాలే తోడుకొని గెట్అవుట్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అవును. నిజమైన ప్రజాస్వామ్య హీరో అతను. ఆ మాటకి ఇప్పుడు ఏంటంటే అలక అసిద్ధెత్తుల పోతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి. రాబాబు అమరావతి అభివృద్ధి, విశాఖలో ల్యాండ్లు ఇస్తామని చెప్తారు కదా, అప్పనంగా ఎత్తుకుపోతారు. ఏముంది ఈ రోజుల్లో 4 గంటల పాటు దిక్కుమాల స్టూడియో కట్టారు పెద్ద ఎంత అంత గ్రీన్ మ్యాటే. అవును. వాళ్ళ దగ్గర ఎప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండదు సార్. మీరు గమనించండి, మహా అయితే ఓ డైరెక్టర్, ఓ హీరో, ఓ హీరోయిన్, లేకపోతే ఓ ప్రొడ్యూసర్ ఏదో బాగుపడ్డారు అంటారు. 100 కోట్ల సినిమాలు అని చెప్పి రాత్రి మొత్తం ఒకే రోజులో వసూలు చేస్తారు మన దగ్గర సినిమాకి పెట్టిన ఖర్చు. ఈ బిజినెస్ మోడల్ ఎవరికి చేత కాదు అనుకుంటున్నారా? ఈ బిజినెస్ మోడల్ ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా, ఎంత ఖర్చు పెట్టారో తెలియదు. ఇప్పుడు మనం గ్రీన్ మ్యాట్లో ఇంటర్వ్యూ చేసాం, మీరు వెనకాల పుల్లు సింహాలు పెట్టిన దానికి ఇవాళ ప్రసాద్ గారి ఇంటర్వ్యూకి ₹1,00,000 ఖర్చు అయిందంటే అని అర్థం అవుతుంది దానికి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదు. అట్లా ఈ సినిమాలు తీసేవన్నీ పొగటి సినిమాలన్నీ 190 ఫెయిల్యూరే ఉంటాయి. 5-6 సంవత్సరాలకు ఒక సినిమా ఇస్తారు. అసలు మీకు ఇంకో విషయం చెప్తాను సార్. ఆనాటి మహనీయులు రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ, సోమన్ బాబు గారు కానీ, ఇలాంటి పెద్దోళ్ళు సినిమాల పరంగా డివిజన్ ఉప్పన ఇలాంటివన్నీ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ఎన్నాళ్ళు మనం ఆదరించిన దేవుళ్ళు ప్రజలు అని ప్రజల కోసం ప్రతిస్పందించిన ఉదంతాలు చూసాం. అవును. జోలు పట్టి వీళ్ళు పోత్రాలు చెక్కులు రాసి ప్రభుత్వం మోకాన్ని చెప్తారు. ఏదో వీళ్ళు వద్దనిపమాట మనకి. అసలు నాకు తెలిసి సామాజిక అవగాహన కల్పించి రాష్ట్రం అంతా చైతన్యపరచాలి అలాంటి వాళ్ళు. ఎందుకు ఒక ప్రాంతానికి కష్టం వచ్చింది ఈ తుఫాను వల్ల ఇంత ప్రభావం సంతరించుకుందని. ఏది సామాజిక మాధ్యమాలు సార్ మీకు కూడా చెప్తున్నాను, పరాన్న జీవుల్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వం మీద ప్రజల మీద బతుకుతున్నారు వాళ్ళు. ఎలా తెలుసా? ప్రభుత్వం వీడికి రాత్రి బెనిఫిట్స్ తోటకూర అని ఇచ్చి వీడు పెట్టిన డబ్బులు రాత్రి ప్రాఫిట్ మోడల్తో బయటికి రావాలి. అది ఎంత దిక్కుమాల సినిమా అయినా సరే. ఇది మళ్ళీ ప్రవచనాలు, ఆ ఈవెంట్లు, ఆ శిల్పారామంలో ఎన్ని ఈవెంట్లు పెడతారండి, దానికి పోలీస్ ప్రొటెక్షన్. వీళ్ళు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు మా అన్నయ్య గారు యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి మీరందరూ సంయమనం పాటించి దూర ప్రాంతాలకి జాగ్రత్తగా వెళ్ళాలని ప్రవచనాలు. ఎవరమే మీకు పెట్టమంది? సినిమా తీశారు కదా, చూస్తారు కదా, ఆ రూపాయి అర్థం మీకే వస్తుంది కదా. దే హావ్ టేకెన్ అస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంట. ఎవరండి వీళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి ఫ్యాన్స్ అని పాప వాళ్ళ అమాయకులు ఏం తెలియదు వాళ్ళకి. వీడు ఏదో నిజ జీవితంలో ఉద్ధరించి ఊళ్ళేస్తాడు అనుకున్న భ్రమంలో బతికిస్తారు వాళ్ళని. ఇంట్లో ఏసీ రూమ్ నుంచి బయటకు వస్తే కాలువలో పోతాడు షూటింగ్ అంటే. ప్రజలకు కనీసం సామాజిక స్థితిని ప్రభావితం చేసే అంశాలతో కూడా ఉండవు. డైలాగులు మీకు తెలుసా? నేను నీతో ఖబర్దార్ అన్న డైలాగ్ ఉంటుంది ఇలా చిటికలేసి. అది ఎలా ఉంటుంది తెలుసా? స్క్రిప్ట్ చూసేటప్పుడైనా నేను ఒక సెంటెన్స్, నీతో ఇంకో సెంటెన్స్, ఖబర్దార్. మనం ఏంటి, నేను నీతో ఖబర్దార్ అన్న మాట మాట్లాడతాం. అందుకే మీరు చూడండి ఆ నిజ జీవితంలో స్టేజ్ మీదకి వచ్చి అబద్ధబ్బా చూస్తున్నాం కదా స్క్రిప్ట్, లేకపోతే మధ్యలో పద్యాలు, నాన్నగారు అనుకుని దీర్ఘాలు, ఇవన్నీ కామనే కదా. అవును. వీళ్ళు ఒరిజినాలిటీస్ గురించి మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతారు. వీళ్ళు వాస్తవానికి వదిలి నేల విడిచి సాము చేసే ఒక వ్యవస్థ అది. వాస్తవానికి దగ్గరగా ఉండరు. ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళకి ఒక డిఫరెంట్ కల్చర్ బౌన్సర్లతోనూ ఏదో పెద్ద యాజిఫ్ అన్నట్టు. ఇక్కడ మీకు ఎన్స్ ఫోర్త్ ఈ బౌన్సర్లతో ప్రజల్ని నియంత్రిద్దాం అన్న కాన్సెప్ట్ కి నెవర్ ఎవర్ ఎంటర్టైన్ దెమ్. ఓకే. అండ్ ప్రభుత్వం నీడ్స్ టు ఫుడ్ డౌన్. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో వీళ్ళు చేస్తున్న హల్చల్లు ఈయన చెప్తున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ని, ముఖ్యమంత్రిని ఎలా పడితే వాళ్ళు ట్రోల్ చేస్తుంటే సంయమనం పాటించడానికి పిలుపునిస్తాడా? నీకైనా ఫ్యాన్స్ ఉంటారు. అందుకే ఉస్మాన్ యూనివర్సిటీ కుర్రలు ఎలా వచ్చారు? అవును. జేసీ కుర్రలు మామూలుగా ఉంటారా? ఒక ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన బాధ్యత ఒక గౌరవ ముఖ్యమంత్రి తీసుకుంటున్నప్పుడు ఏంటి వీళ్ళకి అలకలు? గత ముఖ్యమంత్రిని చేతులు కట్టుకుని వెళ్ళాలా? చేతులు కట్టుకోకపోతే ముఖ్యమంత్రికి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఏంటి కార్ తీసుకెళ్లి లాబీలో పార్క్ చేస్తారా? తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఆ పోర్టుగోలో ఏమి 4 అడిగేది మరి వాళ్ళ ఫిట్నెస్ ఫ్రీక్ కదా మన మురళీమోహన్. 80-90 ఏళ్ళు వచ్చినా ఇంకా పిరమిడ్లో పెట్టుకోవాల్సిన దగ్గర కూడా వాళ్ళే మనకి హీరోలు కదా. 4 అడిగలేరు. మీ ఇంటికి నేను కార్ తీసుకొచ్చి పోర్టుగోలో పెడతానండి ముఖ్యమంత్రికి? ప్రోటోకాల్స్ ఉండవా? అంటే వీళ్ళు ఏంటంటే రాజకీయ పరంగా కులపరంగా శాసించే స్థాయికి ఎదిగిపోయారు. వీళ్ళు ఎదిగి శాసిస్తుందని చెప్పి కుషామత రాజకీయాలు అన్నమాట. సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమంటున్నారంటే సార్ అల్లు అర్జున్ గారు చేసింది 100% బ్లండర్ సార్. ఎందుకంటే ఒక ప్రొవకేషన్ ప్రెస్ మీట్ పెట్టడం 1.5 గంట లేటు, సారీ అని నా మహానటి సావిత్రిలా నటించుకుంటూ ఏం చెప్తున్నాడు? పోలీస్ ట్రాన్స్పరెన్సీ అన్నది పిన్ టు పిన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చూపించారు. ఓ డీసీపీ గారు, ఏసీపీ గారు, గౌరవ కమిషనర్ గారు. అవును. ఎక్కడ సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఎవరైనా ప్రెస్ మీట్ చూద్దాం.
ఏంటంటే లీగల్ టీం నియంత్రించిందా ఆయన దగ్గరికి వెళ్ళి చూడకూడదు ఉండడానికి? లీగల్ టీం ఇంత గడ్డెట్టి నీకు చెప్పలేదా? తమాషాలు సబ్జెక్ట్స్ లో ఉందంటో నీకు ఎవరో ప్రెస్ మీట్ పెట్టవాలని అంటే వీళ్ళు తోపులన్నమాట. ముఖ్యమంత్రిని మళ్ళీ అందరూ చుట్టపోలే. సార్ ఇక్కడ ఇదే అల్లు అర్జున్ గారు ఒక ఆడబిడ్డ చనిపోయింది, ఒక వ్యక్తి చనిపోయారని నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అదే చెప్తున్నాను, అది సమాచారం ఇచ్చిందంటే నేను ఏసీపీ గారు డీసీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ తో చెవులో చెప్పొచ్చాడు. అతను ఈ డింట్ ఈవెన్ బోదర్ ఫర్ ఇట్. అది తప్పని చెప్తున్నా. ప్రతిస్పందించడం అంటే అక్కడికక్కడ స్పాంటేనియస్ గా సినిమా ముఖ్యం కాదండి. ప్రాణం పోయిందనే హాస్పిటల్ పరిగెట్టాల, దాని ప్రతిస్పందన అంటారు. ఎవరెవరో చెప్పాడు నాకు అక్కడ పొద్దున్న డిబేట్ లో. ఏ లెవెల్ గా ఉండండి, ఏ లెవెల్ అంటే సెంట్రిక్ గా హీరో పరంగా ఆయన చుట్టూ ఇదంతా జరిగి ప్రాణ నష్టం ఆయన వల్ల జరిగింది. అది ఆయన పేరు ఏ లెవెల్ పెట్టచ్చు, ఏ20 పెట్టచ్చు, దట్ ఈస్ నాట్ ద బిజినెస్. ఓకే సార్, ఇక్కడ ఏమంటున్నారంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అల్లు అర్జున్ గారిది, అసలు ఆయన ఆ సిచ్యువేషన్ జరిగింది. ఒకటి చేయండి, అలా దర్శనం కర్ణాటకలో వెళ్ళి పొడిచి చంపేమనండి, అదొకటి మిగిలింది. ఇంకా సార్ ఒక ప్రాణ హాని అన్నది ప్రత్యక్షమైన పరోక్షమైన బాధ్యత చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్. లేకంటే మోహన్ బాబు లేదా ఎక్కేసుకుని పోయాడు కదా, మైక్ ఇచ్చుకుని కొట్టే బుర్రబద్దలు కూడా పోయాడు కదా ఆయన పరామర్శకి. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే వీళ్ళకి ఇవాళ ఆవేశకావేశాలు ఉంటాయి, అటువైపు చెత్త తాగి తిని దానివల్ల వచ్చే రిప్రికేషన్స్ కి ఇలా బిహేవ్ చేస్తారు. అన్ని తగ్గిన తర్వాత శాంతమూర్తుల మహానటి సావిత్రులు నటిస్తారా? ప్రజలతోనా? ప్రజాస్వామ్యంలో ఇక్కడ అందరూ గుడ్డి కూడా పొలుతోవడానికి వ్యవస్థలు ఉంటాయి అనుకుంటున్నారా? ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ద వే దే రియాక్టెడ్, నేను 3 సెల్యూట్లు పెడుతున్నాను వాళ్ళకి. దట్స్ ద వే దే షుడ్ రెస్పాండ్. చచ్చినట్టు ఉంటారు, కూర్చుని పేర్లే పడి ఉంటారు, తోలు మందం ఉంటారు, తోలు తీస్తామని చెప్పాడు ఏసీపీ గారు. ధన్యవాదాలు ఆయనకి. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ వీళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్? ఎక్కడి నుంచి వస్తాయి డిస్క్రిప్షన్స్? ఏమంటే జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది, అవార్డు వస్తే నీ సంస్కారానికి వచ్చింది, ఆ సంస్కారం నిలబెట్టుకోవడానికి రావాలి. ఒక స్థాయి ఎదిగిన తర్వాత ఏం చెప్తున్నాడు, సినిమా ఇండస్ట్రీని అలా బ్రహ్మాండంగా డైలాగ్ అడుకో తీసుకెళ్తానంటే ఎక్కడ ఉన్నారు? ఏదైనా మీరు తీసుకెళ్ళలేదు నాకు అర్థం అవదు. 10 మంది చూసి సినిమా చూసి హిట్లు చేస్తే మీ బతుకులు ఉన్నాయి, లేదా ఎవరు మీరు వెళ్తా? వాస్తవానికి దగ్గరగా ఒక విషయం చెప్తున్నాను సార్. ఒక తెలుసో తెలియకో పొరపాటును గ్రహపాటును ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం అహంకార కుచింత భావాలతో ప్రవర్తిస్తే చాలా తప్పది. యు నీడ్ టు షో యువర్ డెకరం. బన్నీవాస్ వెళ్ళాడు, జగవత్ బాబు వెళ్ళాడు, ఎవరు వెళ్తే మాకేంద్ర భయ్. సార్ ఏసీపీ గారు కమిషనర్ గారు ఏం చెప్పారు? డబ్బులు ఇవ్వక్కర్లే, వీ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పేషెంట్, వీ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ. ప్రభుత్వం ఆల్రెడీ ఉందండి, సిస్టమ్ కి సపోర్ట్ చేయండి సార్. సిస్టమ్ లో మీరు ప్రశ్నిస్తానంటే హౌ డేర్ ఈజ్ ఏ ప్రాంతంలో మీరు ప్రశ్నపెడతారండి? ఎవరు ఎదిరించడానికి? పోలీస్ డిపార్ట్మెంట్ ఆక్షేపించడానిక, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆక్షేపించడానిక? అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని గతంలో ఏమన్నా చెల్లుబాటు అయింది కదా మా ముసలోళ్ళు, నేను కూడా రెడీ అయిపోతాను అనమాట. ఇదే మార్గదర్శకాలు, దీనికా జాతీయ అవార్డులు. మీరు సినిమాలో నటిస్తే హీరోలు, వాస్తవానికి రియల్ హీరోస్ వాళ్ళు ముఖ్యమంత్రులు అంటే. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలను వాళ్ళు ప్రజల మనల్ని కోరుకొని వాళ్ళకి సౌకర్యవంతంగా ప్రజాపాలన అందించిన వాళ్ళు నిజమైన హీరో. ఎవరు వీళ్ళంతా 4 రంగులు వేసుకుని 4 స్టెప్పులు వేస్తే వాళ్ళు హీరోలు మేము కన్సిడర్ చేయాలంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో తలగా బాధించుకోండి మీరు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎలా ఉంటారో తెలుసా? నేను పవన్ కళ్యాణ్ గారు అక్కడికి మంజం జిల్లాలకు వెళ్తే అక్కడ ఆయన చేయవలసిన పని కూడా ఆటంకం కలిగిస్తూ ముఖ్యమంత్రి స్లోగన్స్ ఇస్తున్నారు. ఆయన చెప్పాడు నేను డిప్యూటీ సీఎం అయ్యాను రామయ్య అని. అంటే వాళ్ళకి ఉన్న అవగాహన కూడా వాళ్ళకి ఉండదు. అంటే దే వాంట్ టు సీ దెమ్ ఇన్ ఏ పెడస్టల్, అంతే. ఆ పెడస్టల్ లోనే ఉంటారు, ట్రాన్స్ లో వాళ్ళు ఉంచుతున్నారు. కారణం వీళ్ళే. వాళ్ళు అలా భయభ్రాంతులకు గురి చేయడం మనిషి ఒక భ్రమలో బతికేలా చేసే పరిస్థితి ఉంటే భయభ్రాంతులు దేనికి? వ్యవస్థలు గౌరవం ఇవ్వకుండా ఈ దొంగపోతలు పెట్టుకుని బౌన్సర్లు పెట్టుకుని తోచేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అంటే ప్రజాస్వామ్యం మాకు ఇచ్చిన హక్కులండి అవి. మేము ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మా హక్కులకు భంగం కలిగించిన దాని మీద బాధ్యత లేకుండా నీకొకరికి నీకు నీ కుటుంబానికి స్వాగత మార్గాలు ఏర్పాటు చేసుకుంటావు అంటే థియేటర్ ఈజ్ అ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఆ కామన్ యాక్సెస్ ఎవరు డినై చేయడానికి, కామన్ యాక్సెస్ డిస్ట్రాయ్ చేయడానికి ఎవరు మీరు? మీకు అర్థమవుతుందా? అక్కడ మీతో పాటు 10 మంది లోపలికి వెళ్ళే వెసులుబాటు ఉన్న దగ్గర నువ్వు నియంత్రిస్తానంటే ఎట్లా? ఏ ప్రాతిపదిక మీద? పోనీ ఆ చనిపోయిన